గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సిఐఐ సదస్సుని చాలా ప్రతిష్టాత్మకంగా ఈరోజు విశాఖలో నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మొదటి రోజైతే ఈ రోజుకి ముగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే 3 లక్షల కోట్ల పై చీలికైతే మాత్రం ఇప్పటికే దీనికి సంబంధించిన పెట్టుబడులు కూడా వచ్చినట్టయితే ఒక పక్క అయితే తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా ఒకవైపు ఎంఓయూ కుదిరినటువంటి సమాచారం కూడా అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో కొంతమంది ఎంఓయూ అక్కడ ప్రభుత్వంతో అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో కురుచుకున్న నేపథ్యం కూడా కనిపించింది. దీంతోపాటు దీనికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితి అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు ఎటువంటి కంపెనీలు తీసుకుని వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే యువతకు ఎటువంటి ఉపాధి కల్పన ధ్యేయంగా ముందుకెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో నా పేరు అంజు వల్లభనేని, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ ఐటీ సర్వ్ అలయన్స్. ఐటీ సర్వ్ అలయన్స్ అనేది అంటే కన్సార్టియం ఆఫ్ ఐటీ కంపెనీస్. సో మా దగ్గర ఏంటంటే 2000 కంపెనీలు యూఎస్లో ఉన్నాయి. సో వీళ్ళు ఏదంటే మన బ్యాక్ ఆఫీస్ ఎక్కడ పెట్టాలి ఏంటని చూస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ మాది యాన్యువల్ ఈవెంట్ సినర్జీ జరిగింది. అక్కడ లోకేష్ గారు రావడం జరిగింది. అప్పుడు మేము ప్రోత్సహిస్తాము, ఆంధ్రాలో మీకు కావాల్సిన ప్లేస్ అది ఇస్తాము, మీరు వచ్చి ఇక్కడ ఆఫీస్ సెటప్ చేసుకోండి, ఇవన్నీ ప్రోత్సహించారు. కాబట్టి అప్పటి నుంచి మేము గవర్నమెంట్తో మాట్లాడుతూ ఉన్నాము. ఫైనల్గా ఇప్పుడు 10 acres ల్యాండ్ వైజాగ్లో ఇచ్చారు. సో దీనికి 10,000 జాబులు మేము కమిట్ చేస్తున్నాము. ఇక్కడ యువత కానీ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా అది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ 2 to 3 yearsలో ఈ 10,000 జాబులు అనేది ఇక్కడ క్రియేట్ అవుతాయి. దానికి మేము కమిట్ అయి ఉన్నాము. దాని గురించే ఈరోజు ఎంఓయూ సైన్ చేస్తున్నాము. దీనికి మొత్తం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 650 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఐటీ సర్వ్ అలయన్స్, దిస్ కన్సార్టియం ఆఫ్ ఐటీ కంపెనీస్ ఫ్రమ్ యూఎస్. యాక్చువల్లీ అంటే మీ కంపెనీని ఏ విధంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? చూసుకుంటే మీరు ఇప్పుడే చెప్పారు యూఎస్లో దీనికి సంబంధించిన కంపెనీలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఈరోజు మన ఆంధ్రాలో ముఖ్యంగా చూసుకుని మన విశాఖలో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటే మాకు ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన ఐటీ కంపెనీ ఓనర్స్ అందరూ మా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక కంపెనీ ఉన్నది. సో వీళ్ళందరూ కలిపి ఈ కన్సార్టియం కంపెనీస్ని ఐటీ సర్వ్ అలయన్స్ అంటారు. సో ఈ ఐటీ సర్వ్ అలయన్స్ తరపున మేము ఇక్కడ ఈ బ్యాక్ ఆఫీసు ఒక టవర్ అనేది ఇక్కడ కట్టుకొని ఇక్కడ బ్యాక్ ఆఫీసు ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. దాంట్లోనే మినిమం ఇప్పుడు 2000 కంపెనీలు పైనే ఉన్నాయి. దాంట్లో 10% కంపెనీస్ 200 కంపెనీలు వచ్చినా కూడా ఇక్కడ మినిమం 10,000 జాబ్స్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తామని మాకున్నది. అంటే మీరు ఇప్పుడు చెప్పారు మీకు 10 acres అలొకేట్ చేశారని. ఈ 10 acres మీకు చెప్పినటువంటి 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి సరిపోతున్నాయా, లేదా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలా, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఈ 10 ఎకరాల్లో సో ఫస్ట్ స్టార్ట్ విత్ 1 or 2 టవర్స్ కడతాం. ఇక్కడ ఆఫీస్ స్పేసు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇక్కడ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది లోకేష్ గారు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ సో దాన్ని చేస్తుంది. కాబట్టి అది ఎంత త్వరగా మాకు అన్ని అనుమతులన్నీ అవుతాయి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేము డెవలప్ చేస్తామని చూస్తాం. కాబట్టి సో అదంతా అయిపోతే 1-2 yearsలోనే ఈ 10,000 జాబులనే ఇక్కడ క్రియేట్ అవుతాయి. సో ఇది అయిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంకా ఒక 40 acres కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఒక స్టెప్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. అంటే దీనికి జనరల్గా చూసుకుంటే బీటెక్ చేసిన స్టూడెంట్స్ మాత్రమే మీరు తీసుకుంటారు, కంప్యూటర్ కోర్స్ చేస్తున్న వాళ్ళందరికీ స్టార్టింగ్ మీరు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారా, లేదంటే వాళ్ళ ట్రైనప్లు చేసి మీరు ఏమైనా తీసుకుంటారా, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిల్ తీసుకుంటారు? ఎటువంటి వాళ్ళకి ఏ విధంగా స్కిల్డ్ ఏమైనా మీరు తీసుకుంటారా ఏంటి? సో అన్ని రకాలుగా తీసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు కొన్ని అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకోవాలంటే కుదరదు కదా. కొంతమంది స్టార్టప్ ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చే వాళ్ళని కూడా తీసుకుంటాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డిఫరెంట్ ప్లేస్లో ప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ అదే కాకుండా ఐటీఏ కాకుండా హెచ్ఆర్ సైడు, అకౌంటింగ్ సైడు, ఇట్లా వేరే డిపార్ట్మెంట్లో కూడా మాకు ఇక్కడ నీడ్ ఉంది. సో కాబట్టి అన్ని విధాలుగా ఇక్కడ ఏరియా ప్రాంతం వాళ్ళకి కానీ ఇండియాలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ కూడా ఇక్కడ అవకాశాలు దొరుకుతాయని మేము చూస్తున్నాము. అదే కాకుండా గవర్నమెంట్ ఏం ప్రోత్సహిస్తుందంటే ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్ కూడా చేయండి అని చెప్పేసి. సో ప్రాజెక్ట్స్ కూడా కొన్ని బిడ్ చేసి ఐటీ సర్వ్ తరఫున అవి కూడా మేము ఇక్కడ స్టార్ట్ చేస్తామని అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మాకైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఎంతగానో సహకరిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు విశాఖలో సుమారుగా 10,000 మంది వరకు అయితే మేమైతే
ఉద్యోగాలు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే మాకు ప్రభుత్వం కూడా 10 ఎకరాల వరకు కూడా మాకైతే కేటాయించింది. ఈ రోజు కేటాయించిన రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన టవర్స్ కూడా మేమైతే పనులు ప్రారంభిస్తాం. రానున్న రోజుల్లో ఇంకా మేము దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా మా వంతు అయితే మేము చేస్తామంటూ కూడా మరొక నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే యూఎస్ఏలో సంబంధించిన కంపెనీలు కూడా సుమారుగా 2000 పైచీలకి అయితే మాత్రం అందులో 10% వచ్చినప్పటికీ కూడా కనీసం 200 కంపెనీలు కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇదే వస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా చాలా అనుకూలమైన వాతావరణం కూడా ఏర్పడుతుందంటూ కూడా మనతో పాటు చెప్పుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. వీళ్ళకి సంబంధించిన స్కిల్స్ కూడా మేమే ఇచ్చి తీసుకుంటామంటూ కూడా మరొక వ్యక్తి చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV విశాఖ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.